బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో అన్యమత మార్పిడి విషయంపై ఓ కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది. లింగాపూర్కు చెందిన వివాహిత సుమను మతం మార్చుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె తెలిపారు. ఆ విషయాన్ని తన భర్త నరేష్కు తెలపడంతో ఒత్తిడి చేసిన వారిని ప్రశ్నించేందుకు తిరిగి తమపైనే దాడి చేశారని బాధితులు చెప్పారు. అంతేకాకుండా తమపైనే దాడి చేసి దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఎలాంటి విచారణ జరపకుండా పోలీసులు కేసు కూడా నమోదు చేశారని నరేష్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దండేపల్లి అంబేద్కర్ చౌరస్తా సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ ప్రసాద్ చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంచిర్యాల జిల్లాలో అన్యమత మార్పిడి విషయంపై ఓ కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది. లింగాపూర్కు చెందిన వివాహిత సుమను మతం మార్చుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అన్యమత మార్పిడి విషయంలో జరిగిన వివాదంలో పోలీసులు విచారణ చేపట్టకుండానే కేసు నమోదు చేసి తమ వారినే రిమాండ్కు తరలించడంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దండపల్లి మండలం లింగాపూర్కు చెందిన నంది సుమను మత మార్పిడి చేస్తే అంతా మంచి జరుగుతుందని గ్రామానికి చెందిన కొంతమంది అన్యమతస్తులు ఒత్తిడి చేశారు. అంతా మీ ఇంట్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి ఒత్తిడి తేవడంతో ఆ విషయాన్ని తన భర్త నరేష్ కు తెలపడంతో ఈ నెల 26న చర్చి ఫాస్టర్తో పాటు ఒత్తిడి చేసిన వారితోటి ప్రశ్నించారు. వారి ప్రశ్నించడం కొంత వాగ్వాదం చెలరేగింది. ఇంతలో అక్కడికి చేరుకున్నటువంటి నరేష్ తమ్ముడు సురేష్ అక్కడికి చేరుకొని ఎందుకు గొడవ చేస్తున్నారంటూ తమకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పడంతో కూడా వీరిపైనే దాడికి పాల్పడ్డారు. పాస్టర్తో పాటు అతను వెంబడి వచ్చినటువంటి కొంతమంది ఇతని సురేష్ తో పాటు నరేష్ ను కూడా చితకబాదంతో ఆ ఇద్దరి సంబంధించి ఇద్దరిపై దండేపల్లి పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదును కూడా ఎస్ఐ స్వీకరించలేదు. పాస్టర్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వర్గీయులు వెళ్లి ఫిర్యాదు చేయడంతో సదరు ఎస్ఐ దండేపల్లి ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టకుండానే తన భర్త నరేష్ తో పాటు సురేష్ ను కూడా రిమాండ్ కు పంపించారని చెప్పేసి బాధితులు దండపల్లి మండలం లింగపూర్ స్టాచ్యూ వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించి తమ ఫిర్యాదును తీసుకోకుండానే మేము తమ ఏకపక్షంగా వ్యవహరించి పాస్టర్ వర్గీయులు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఏకపక్షంగా వ్యవహరించి తమ భర్తను వారిని ఇటు రిమాండ్కు తరలించారని చెప్పేసి ఆరోపించారు. మరి దీంతో పాటుగా ఇంతకుముందు గతంలో జరిగినటువంటి ఒక వివాదానికి సంబంధించి కొంతమంది గ్రామస్తులు దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును నమోదు చేసి ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పేసి ఎస్ఐపై ఆరోపించారు. దీంతో పాటు పోలీసుల తీరుకు నిరసనగా దండపల్లి మండలంలో కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి సదరు విషయం తెలుసుకున్నటువంటి దండపల్లి ఎస్ఐ ప్రసాద్ అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కాగా గతంలో దానికి సంబంధించినటువంటి ఈ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఎస్ఐని ప్రశ్నించడంతో మెడికల్ రిపోర్ట్ రావడంలో జాప్యం కావడంతోనే కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందంటూ దాటవేసే ధోరణి చేశారు. మరి ఈ క్రమంలోనే ఆందోళనకారులు అక్కడ ఆందోళన విరమించి తహసీల్దార్ను సంధ్యారాన్ని సంప్రదించి వారికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఇటు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో ఇక్కడ కాస్త దండపల్లి మండలం కలకలం రేగింది. నుంచి ఏ మతంలోకి రావాలని చెప్పి స్ట్రెస్ చేసినట్టుగా తెలుస్తుంది నరేష్? ఏ మతం నుంచి ఏ మతంలోకి రావాలని చెప్పి ఎక్కువగా స్ట్రెస్ చేసినట్టుగా తెలుస్తుంది? ఈ ప్రస్తుతం వీరు హిందూ మతంలో ఉన్నారు. వీరు దీనికి సంబంధించి హిందూ మతం నుంచి ఫాస్టర్ అంటే ఎస్సీ అంటే క్రిస్టియన్ మతంలోకి మత మార్పిడి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి ఫాస్టర్ తో పాటు అతని వర్గీయులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది బీద కులస్తులను ఎవరైతే ఉన్నారో వారిని ఇటు మత మార్పిడి చేసేందుకు ఇటు వర్గాలుగా ఏర్పడి కొంత వారి యొక్క ఇబ్బందులు సమస్యలను తెలుసుకొని వారిని కొంత నచ్చజెప్పి మత మార్పిడి చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారంటూ గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. మరి దీనికి సంబంధించి హిందూ మతస్థులను ఇటు అన్య మతానికి మార్పిడి చేయడానికి వారి యొక్క మత ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే ఈ క్రమంలో ఇటు వీరు వర్గాలుగా ఏర్పడి గ్రామాల్లో ఉన్నటువంటి
పేద కులస్తులు ఎవరైతే ఉన్నారో పేదవారిని ఆసరాగా చేసుకుని వారి సమస్యలను ఆసరాగా చేసుకుని కొంత డబ్బు కూడా ఆశ చూపి తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఇక్కడికి రావాలి, మత మార్పిడి జరగాలి, మత మార్పిడి చేసుకుంటేనే మీకు అంతా మంచి జరుగుతుందంటూ నచ్చజెప్పి వారిని ఒత్తిడి చేసి చివరికి ఒత్తిడి చేసి ఎలాగోలాగా మత మార్పిడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఈ సంఘటన జరగడం కూడా ఇప్పుడు కలకలం సృష్టించింది. అసలు అక్కడ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా రియాక్ట్ కాకపోవడంతో మరి సంబంధిత అధికారులు పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనబడుతుందా? దీనికి సంబంధించి ఇప్పుడు దండపల్లి మండల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఫిర్యాదు తీసుకోకపోవడంతో లక్షడిపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించినటువంటి రసీదును కూడా వారు బాధితులు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇటు తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేశారు. మరి తహసీల్దార్ తో పాటు సిఐ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి లక్షడిపేట సిఐ కూడా దీనికి చర్యలు తీసుకునేలాగా బాధితులు కోరుతున్నారు. దాంతో పాటుగా ఉన్నతాధికారులకు కూడా ఇటు జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసేందుకు వారు నేడు ఫిర్యాదు చేయనున్నారు. నరేష్.